ఆమె ఆమె చెప్తుంది, దయచేసి ఒకటే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. రాజ్యాంగం 1950ని దయచేసి మీరు చదివేటప్పుడు 1950 ఆర్డర్ ను 15/4 అధికరణతో కలిసి చదువుకుంటే, ఈ రెండింటిని కలిపి చదువుకుంటే ఇది మతపరమైనది గానే స్పష్టంగా అర్థమవుతుంది. కనుక హిందూ మతం ఏముంది సమానత్వం పక్క 15/4 ఏమో సమానత్వము, అది by 4 ఏమో అవకాశం ఇవ్వాలి అనేది చెప్తుంది కదా. ఇది ఆమె చెప్తున్న విషయం, ఆమె రాసిన విషయం నేను చదువుతున్నా. రాజ్యాంగ ప్రకటన 1950లోని 3వ అధికరణాన్ని కనుక ఇది ఈ విషయం ఆమె చెప్తున్న విషయం ఏంటంటే ఈ రెండు కలిపి చదువుకుంటే రిజర్వేషన్స్ ఫస్ట్ అమెండ్మెంట్ కదా, ఫస్ట్ అమెండ్మెంట్ స్టేట్ కు రిజర్వేషన్ స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చే అధికారం. రెండు కలిపి చదివితే ఆమె అంటది ఏంటంటే ఇది మతపరమైందే కనుక హిందూ మతానికి సంబంధించిన వాళ్ళకి చెందుతుంది అనేది ఆమె డిసెంట్ నోట్ లో రాసిన, ఆశాదేవి రాసినటువంటి విషయం. మెంబర్ సెక్రటరీ ఆమె రంగనాథానంద మిశ్రా. రంగనాథానంద మిశ్రా ఇచ్చింది, చలో కన్వర్టెడ్ వాళ్ళకు కూడా ఇవ్వాలి, దళితులుగా ట్రీట్ చేయాలి, ఇదే చెప్తారు అందరు వచ్చి. అసలు రంగనాథానంద మిశ్రా హక్కే లేదు, ఆయన లింగ్విస్టిక్ మైనారిటీ, ఎస్సీ కమిషన్ కాదు. ఇన్ని కుట్రలు కుతంత్రాలు నా దేశం పైన జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైతుందో తెలియదు. ఇంకా కేజీ బాలకృష్ణ మిషన్ కూడా ఉంది అక్కడ, ఆయన కూడా ఏమిస్తాడో తెలియదు. కానీ నేను ఒక మాటని చెప్పి క్లోజ్ చేస్తాను సార్. ఇది ఆయన ఎవరు పాస్టరు, ఆయన పెద్ద ఆయన చెప్పిండు, పాస్టరు కేసు పెట్టిండు, కొట్లాడుకున్నారు వాళ్ళిద్దరు, ఏదో పర్సనల్ గా కొట్లాడుకున్నారు. పాస్టర్ 10 ఏళ్ల నుంచి మొత్తం పాస్టర్ ఎక్స్పోజ్ చేస్తాను భయమా నీకు? నాకేం భయం లేదండి, రాజ్యాంగబద్ధంగా పక్కా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. అదేం టెన్షన్ తీసుకోవడం. మాట్లాడండి, మీరు మాట్లాడండి. చెప్పండి నేను చెప్పేదాన్ని అడ్డుకోవాలి, మీరు అనుకుంటున్నారు అడ్డుకోవాలి. చెప్పండి చెప్పండి మురళీమోహన్ గారు, ఒక్క నిమిషం. పాపయ్య గారు ఒక్క నిమిషం చెప్పండి, చెప్పిన తర్వాత మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. చెప్పండి. పాపయ్య గారు ఆడ ప్రొఫెసర్ సార్ కూడా ఉన్నాడు కదా, గట్టిగా ఆయన కూడా అరవచ్చు కదా, ఎందుకు మాట్లాడతలేదు? కొద్దిగా వినాలి, ఒకరు చెప్పింది ఒకరు వినాలి. మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను ఏడ ఉంటేనో మీకు తెలియదు. నేనేమంటున్నా అంటే 10 ఏళ్ళు ఒక ఇదిగా పనిచేసిన వ్యక్తి, వాళ్ళ ఇద్దరికి గొడవ అయితే వచ్చి ఎస్సీ అట్రాసిటీ కేసు వేస్తారు. నేనేమంటున్నా అంటే ఆయన 10 ఏళ్ల తర్వాత సమాజంలో ఆయన ఇంకా అంటరానితనమో, లేకపోతే బాయికి దూరమో, లేకపోతే మన ఊర్లలో మా సోదరుడు మాదిగ సోదరులు ఉన్నారు కదా, ఆ బతుకైతే ఇప్పుడు ఆయనకు లేదు కదా. 10 ఏళ్ళు ఫాదర్ గా పనిచేసేది కదా. పనిచేసిన తర్వాత ఇంకా దాన్ని ఎక్కడో ఉన్న కార్డును తీసి వాడుకుంటే, మిస్యూజ్ చేస్తే మా ఓడి ఎప్పుడు వాడుకోవాలి? మా ఓడి ఏం కావాలి అసలు లాస్ట్ కు? ఇంకా ఇదే వాడుకుంటారా? ఇంత మిస్యూజ్ చేస్తారా? ఫాదర్ గా ఉండి కూడా కొట్లాడుకుంటే మీ పర్సనల్ కొట్లాట, క్రిమినల్ కేసు పెట్టు నువ్వు, వాడిని ఉరిది, నాకేం అభ్యంతరం లేదు. వాడెవడు పెట్టి కొట్లాడినోడు ఏం కొట్లాడినో నాకు తెలియదు. కానీ ఇలాంటిది నా సోదరికి ఇంకా లభించకుండా వీళ్ళందరి కారణంగా నలిగిపోతున్నాడు. కనుక రిజర్వేషన్స్ ఇస్తే ఇగో ఈ ఊర్లలో ఉన్న డక్కు చెప్పు దగ్గరే ఉన్న నా సోదరుడికే కావాలి. ఇది నా కోరిక. మేమందరం కూడా రిజర్వేషన్స్ మాకు నష్టపోయిందనే ఫీలింగ్ కూడా లేదు. మావాడు ఎదిగితే చాలు, పోవాలి, ఈ అంటరానితనం పోవాలి, ఈ దుర్మార్గం పోవాలి. అవును, పూజారులుగా రావాలి, నా దంతసోరుడు వస్తే నాకు అంతకన్నా ఆనందం ఏం లేదు. ఈ మార్పు జరుగుతూ ఉంది. ఇంకా అదే చెప్పి కుంగదీసి అదే లాగి చదువు వచ్చినందుకు ఏం చేయాలంటే మనం అందరం పక్కకు జరిగి ఇగో మన సోదరికి ఏమన్నా లాభం చేయాలి. ఈ కన్వర్టెడ్ పీపుల్, వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు, వీళ్ళే మొత్తం మిస్యూజ్ చేసి అందాల్సిన వానికి అందకుండా పెద్ద గొంతు చేసి ఈ దుర్మార్గం చేస్తుంటే
మేము భరించలేకపోతున్నాము. ఈ దుర్మార్గం ఈ దేశం పైన మిషనరీల కుట్ర జరుగుతా ఉంది. డెమోగ్రఫీని చేంజ్ చేసే పెద్ద కుట్ర జరుగుతా ఉంది. ఇస్లామిక్ కుట్ర జరుగుతా ఉంది. ఇప్పటికే దేశాన్ని ముక్కలు చేసిన దుర్మార్గులు ఈ దేశం మీద కుట్ర జరుగుతా ఉంది. కనుక ఇది ఆగాల్సిందే, ఏమైనా ఉండదు. మాట్లాడుతున్నట్లేదు, మీరు చదువుకున్న వాళ్ళని చూసి అసూయపడుతున్నట్టు ఉన్నారు. వాళ్ళు అలాగే ఉండాలి అని చెప్తూ ఉన్నట్టున్నారు. ఆ సోదరికి ఏం కావాలో చెప్తున్నా. నువ్వు చూడలేదు, ఆ సోదరిని పట్టించుకోలేదు. ఆ చదువుకున్న వాళ్ళు మీరు అతన్ని పట్టించుకుంటలేరు. మీరు అడ్డంగా తిరుగుతున్నారు, మీరే వాడుకుంటున్నారు. మురళీ మనోహర్ గారు, మీరు కంక్లూడ్ చేస్తే మాకు అవకాశం వస్తుంది సార్. అయిపోయింది, నాది అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామప్రసాద్ గారు చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు అక్కడే ఒక్కసారి